వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, మియాపూర్, చందానగర్ డివిజన్ లో 15 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టబోయే అభివృద్ధి పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల, రఘునాథ్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్వహించటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 120 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని, వాటిలో భాగంగా నిన్న ఈ రోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 95% అభివృద్ధి పనులు జరిగాయని, మిగిలి ఉన్న పనులకు కూడా కార్పొరేటర్ల దృష్టికి, నా దృష్టికి తీసుకువస్తే ఆ పనులు కూడా పూర్తి చేయటకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. అలాగే కాలనీలలో రోడ్లను ఆక్రమిస్తూ వాహనాలను పార్కింగ్ చేయడం, చిన్న చిన్న వ్యాపార నిమిత్తం డబ్బాలు నిర్మించడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడతారని, వాటి విషయంలో కాలనీవాసులందరూ ఏకతాటిపైకొచ్చి రోడ్ల మీద విశాలంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీ స్టార్ కోసం సీఏకి ఇచ్చారా? నేను ఇది కేజర్ బాగుంది, కేజర్కి వచ్చేసింది. కొంచెం దూరం ఆల్విన్ డివిజన్, హైదర్ నగర్ డివిజన్, మియాపూర్ డివిజన్, చందానగర్ డివిజన్లో ఈరోజు 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆల్విన్, హైదర్ నగర్ డివిజన్లో సివరేజ్ రోడ్లు శంకుస్థాపన చేశాం. నిన్న 10 కోట్ల రూపాయలు పెట్టి ఓన్లీ రోడ్ల శంకుస్థాపన చేశాం. ముఖ్యమంత్రి గారు షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎటువంటి వర్క్స్ పెండింగ్ లేకుండా పని చేసుకోమని చెప్పి స్వేచ్ఛనిచ్చారు. ఏమేమి కార్పొరేటర్స్ కానీ, అసోసియేషన్స్ కానీ ఏమేమి ఎస్టిమేషన్స్ అయితే ఇచ్చారో ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ మంత్లో 120 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడానికి ఫండ్స్ ఇచ్చారు. అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. 95% పనులు పూర్తి స్థాయికి వస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా నాలాలు, చెరువుల విషయంలో కూడా ఆల్రెడీ ఒక 120 కోట్ల రూపాయలు దానికి కూడా రిలీజ్ చేయటం, సగం పనులు అవటం, కొన్ని లీగల్ లిటిగేషన్ రావటం, వాటిని కూడా క్లియర్ చేసి పనులు స్టార్ట్ చేయడానికి నిన్నే సి గారు వచ్చి అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయటం కూడా జరిగింది. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. కాలనీ అసోసియేషన్ మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఏమి పనులున్నా స్వేచ్ఛగా అభివృద్ధి విషయంలో వెనకాడకుండా పనులు చేయించుకోండి. కానీ కాలనీల విషయంలో మీరు కూడా డిసిప్లైన్ పాటించాలి. ఇప్పుడే వస్తూ ఉంటే చూసాం, రోడ్ల ఆక్యుపేషన్స్, రోడ్డు మీద డబ్బాలు, రోడ్ల మీద పార్కింగ్లు, మీకు ఇబ్బంది అవుతుంది. సివరేజ్, వాటర్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ విషయంలో 100% మీకు సహకరించే బాధ్యత మాది. ఏమి పని లేకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కార్పొరేటర్ గారు కూడా మొత్తం అంతా తిరిగి ఏమేమి ఎస్టిమేషన్ చేయాలో ఆ ఎస్టిమేషన్ చేశారు. ఫస్ట్ ప్రయారిటీ కింద డబ్బులు తీసుకున్నాం. ఇంకా ఈ మంత్లో కూడా 2 కోట్ల రూపాయలు మళ్ళీ హైదర్ నగర్ డివిజన్కి ఈ మంత్లో కూడా ఇస్తా ఉన్నాం. మళ్ళీ మిగిలిన ఇష్యూస్ కూడా ఏమన్నా కూడా మీరందరూ సహకరించాలి. మీరంతా కూడా యూనిటీగా ఉండాలా. కాలనీ ప్రశాంతంగా ఉంటే ఇళ్లలో పిల్లలు కానీ, మహిళా సోదరులు కానీ ప్రశాంతంగా ఉంటారు. మన వ్యాపారాలకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా ఇంటి దగ్గరికి ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు.
ఇంటి దగ్గరికి ఒక ఫైర్ ఇంజిన్ వచ్చే పరిస్థితి లేకుండా చేసుకుంటే మనము మన కుటుంబాలు నష్టపోతాం. మీరందరూ సహకరించాలని చెప్పి కూడా కాలనీ ప్రజలకు ప్రత్యేకంగా వినిపిస్తా ఉన్నా. కాలనీ సమస్యలు ఏమున్నా కూడా మేము డైలీ మార్నింగ్ 7 to 11 అవైలబిలిటీలో ఉంటున్నాం. మేము కానీ కార్పొరేటర్ గారు కానీ ఏం ఇష్యూస్ ఉన్నా కూడా తీసుకొని వస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా అటెండ్ చేసి సాల్వ్ చేసే బాధ్యతను కూడా తీసుకుంటాం. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.